అసలు యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఈ లోకానికి ప్రభు రావడం ఉన్న ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ దట్ జీసస్ కేమ్ డౌన్ టు దిస్ వరల్డ్? యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని కలుగచేయాలని దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పాపభూయిష్టమైన లోకంలో మనుషుడు పాపములో జీవిస్తూ ఉన్నాడు. పాపానికి ప్రేరేపించబడి ఇష్టానుసారమైన మార్గం నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవునికి మనందరం కూడా నరకానికి వెళ్ళటం ప్రభువుకి ఇష్టం లేదు కాబట్టి, నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి తన మహిమలో ప్రతి ఒక్కరిని చేర్చుకోవాలనే ఒక ప్రధానమైన ప్రణాళికతో యేసు ప్రభువారు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి దేవుడు నిర్దేశించి ఉన్నాడు. కాబట్టి నీ కొరకి క్రీస్తు వచ్చాడని గుర్తించు, నీకు మేలు చేయడానికి ప్రభు వచ్చాడని గమనించు. అప్పుడు అతీతమైన దీవెనలు, ఆశీర్వాదాలు మనం చూస్తాం. చాలామంది అంటారు యేసు ప్రభువారు కులాన్ని స్థాపించడానికి వచ్చాడు. కొంతమంది చెప్పే మాట, యేసు ప్రభువారు ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చారు. క్రైస్తవ్యాన్ని పట్టుకొని చాలామంది మతం అంటారండి. వాస్తవానికి క్రైస్తవ్యం మతమా? బైబిల్ క్రిస్టియానిటీ మతం అని చెప్పిందా? చెప్పలేదు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చెప్పారంటే, నేనే మతాన్ని, నేనే కులాన్ని అని దేవుడు చెప్పాడా? లేదు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే నేనే మార్గము, చెప్పాలి, స్వరమైతే చెప్పాలి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఏ ఒక్కరు కూడా చేరుకొనలేరు. నా తండ్రిని చేరుకోవటము నా ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ప్రభు చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన కులానికి ఒక ఫౌండర్గా రావాలనో, మతానికి ఒక ఫౌండర్గా రావాలనో దేవుడు రాలేదు. కానీ మనుషుల మధ్య విభేదాలు కల్పించడానికి ప్రభు రాలేదు. కానీ క్రైస్తవ్యానికి ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి, ఆ మార్గమే పరలోకానికి చేర్చే మార్గం, నిత్య జీవానికి నడిపించే మార్గం, ఆ మార్గాన్ని స్థాపించడానికి క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు.